ట్రై అండ్ ట్రై అంటిల్ యూ గెట్ సక్సెస్. ప్రయత్నించు, మరలా 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 ప్రయత్నించు. నువ్వు పోగొట్టుకుంది తిరిగి పొందుకునేంత వరకు ప్రయత్నించు. నువ్వు కావాలనుకున్నది నీకు దక్కేంత వరకు ప్రయత్నించు. విజయం నీ దరి చేరేంత వరకు ప్రయత్నించు. మరలా మరలా ప్రయత్నించు. దేవుడు నీతో ఒక మాట చెప్తున్నాడు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, కానీ నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. నువ్వు తలుచుకుంటే దేన్నైనా సాధించగలవు. నువ్వు కావాలనుకున్నది ఏదైనా నువ్వు పొందుకోవాలి అనుకుంటే నువ్వు ఖచ్చితంగా దాన్ని పొందుకోగలవు. నువ్వు ప్రయత్నిస్తే సాధించలేనిదంటూ ఏదీ లేని సామర్థ్యం నీలో ఉంది. సాధించగలిగినటువంటి శక్తి నీలో ఉంది. కానీ నీకెదురైన పరిస్థితిని చూసి, నీకెదురైన మనుషులు నీతో మాట్లాడిన మాటలు విని నువ్వు చేయాలనుకున్నది చేయకుండా మధ్యలోనే ఆపేశావు. నిరాశలోనికి వెళ్ళిపోయావు. ఏమీ చేతకాని వాడిని అనుకుంటూ నిన్ను నువ్వే బలహీనపరుచుకుంటున్నావు. నీకు ఒక మాట చెప్పనా, ఇప్పటి వరకు నువ్వు ప్రయత్నించవు. ఇక నుండి దేవునికి అప్పగించుకుని దేవుని మాట విని దేవునితో కలిసి ప్రయత్నించు. దేవుని మాట విని ఆయనతో కలిసి నీవు అనుకుంటున్న పని ప్రారంభించు. అయితే ఒకానొక దినాన సీమోను అనే వ్యక్తి కూడా తనకున్న సామర్థ్యం అంతా ఉపయోగించి, తనకున్న తెలివినంతా ఉపయోగించి, కష్టపడి చెమటూడ్చి రాత్రంతా ప్రయాసపడ్డాడు. కానీ ఒక్కటి కూడా తన వలలో ఒక్క చేప కూడా పడలేదు. అయితే ఎప్పుడైతే ఈ యొక్క సీమోను దేవునికి అప్పగించుకున్నాడో, దేవుని మాట విన్నాడో, దేవునికి లోబడ్డాడో, చేపలు పట్టడానికి వల సరిపోలేదు కదా, దాన్ని లాగడానికి వాళ్ళ బలం కూడా సరిపోలేనంత విస్తారమైన చేపలతో ఆ వల నిండిపోయింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పటివరకు నువ్వు అనుకుంటున్న పని నువ్వు ప్రారంభించి మధ్యలోనే వదిలేసి ఉంటావు. నిరాశలో నువ్వు ఉండుంటావు. నువ్వు అనుకున్న పనిలో నీకు ఫలితం లేదని, విజయం లేదని ఇప్పటివరకు నువ్వు నిరాశ పడిపోతున్నావా? ఏమీ చేతకాని వాడిని అనుకుంటూ నిన్ను నువ్వే బలహీనపరుచుకుంటున్నావా? అయితే ఇక నుండి నీ సామర్థ్యం కొలది కాక, నీ శక్తి కొలది కాక, నీ తెలివితో కాక, దేవుని ఆలోచన కలిగి దేవునికి నిన్ను నువ్వు అప్పగించుకుని దేవుని మాట విని నువ్వు అనుకుంటున్న పని ప్రారంభించు. దేవుడే నీకు విజయాన్ని ఇస్తాడు. దేవుడు నీకు విజయాన్ని ఇచ్చును గాక. ఆమేన్.